హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఏ ఫ్యాషన్స్. మొత్తం ఈ వీడియోలో టీనేజ్ పిల్లలకి లాంగ్ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించబోతున్నాను అనమాట. అంటే చెస్ట్ సైజు 31 ఇంచెస్ ఉంటుంది, నడుము వచ్చేటప్పటికి 28.5 అనమాట. టోటల్ ఫుల్ లెంత్ ఫ్రాక్ 50 ఇంచెస్ అనమాట లెంత్. అందులో బాడీ పార్ట్కి 14 ఇంచెస్, దానికి ఒక 1 ఇంచ్ కలిపి బాడీ పార్ట్ పొడవు 15 ఇంచెస్ అనమాట. వీళ్ళకి షోల్డర్ వచ్చేటప్పటికి నార్మల్గా 6 ఇంచెస్ అయితే సరిపోతుంది. అంటే డీప్ అనమాట, బ్యాక్ సైడ్ మరీ డీప్ కాదు. ఆమ్ హోల్ డెప్త్ 6.5 అలా సరిపోతుంది. ఆమ్ హోల్ డెప్త్ 6.5 పెట్టాను. షోల్డర్ 6 ఇంచెస్ అనమాట. చెస్ట్ వచ్చేటప్పటికి 31 కదా, అంటే అందులో 4వ భాగం 7.35 ఇంచులు వస్తుంది అనమాట. అది మార్కింగ్ చేసుకోండి. తర్వాత మిడిల్ చెస్ట్ వచ్చేటప్పటికి 32 అనమాట. అయితే ఇక్కడ కొద్ది డిఫరెంట్గా కట్ చేస్తున్నానండి. నడుము వచ్చేటప్పటికి 28.5 అండి, అంటే 28 అనుకోండి. అందులో 4వ భాగం 7 ఇంచీలు. మిడిల్ చెస్ట్ 32 కదా, ఆ 8 ఇంచెస్ మిడిల్ చెస్ట్ దగ్గర మార్కింగ్ చేశాను. అందుకే ఇలా కర్వ్ షేప్లో వస్తుంది అనమాట. డాట్స్ అవి ఏమి వేయను, అందుకే ఇలా వస్తుంది. స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా ఇలా కర్వ్ షేప్లోనే వేయాలండి. ఇది బాడీ పార్ట్ కటింగ్ అనమాట. మిడిల్ చెస్ట్ తీసుకున్నాను ఇక్కడ నేను మెజర్మెంట్ అనేది. మిడిల్ చెస్ట్ 32 ఉంది కాబట్టి అక్కడ కర్వ్ షేప్లో వచ్చిందనమాట. మీరు స్టిచ్చింగ్ వేసేటప్పుడు కూడా అదే విధంగా కర్వ్ షేప్లోనే రావాలన్నమాట. ఇక్కడ డాట్స్ అవి ఏమి ఉండవు కాబట్టి ఇక్కడ మిడిల్ చెస్ట్ దగ్గర బాగా కనిపించడానికి నేను అలా మార్కింగ్ చేశాను. ఆమ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి వీళ్ళకి 15 ఇంచెస్ అనమాట టోటల్గా. ఇక్కడ ఆమ్ హోల్ స్కేల్ తోటి డ్రా చేశాను, నార్మల్గా డ్రా చేసినా సరిపోతుంది. ఇప్పుడు షోల్డర్ వచ్చేటప్పటికి 3 ఇంచెస్ పెట్టానండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ డీప్ వచ్చేటప్పటికి 5 ఇంచెస్ అయితే సరిపోతుంది. బ్యాక్ నెక్ డీప్ ఈ సైజ్ వాళ్ళకి 7 ఇంచెస్ అనమాట. బ్యాక్ నెక్ డీప్ 7 ఇంచెస్, ఫ్రంట్ నెక్ డీప్ 5 ఇంచెస్. రౌండ్ నెక్కేనమాట ఫ్రంట్ బ్యాక్ కూడా. చాలా బాగా వచ్చిందండి ఫ్రాక్ అనేది. ఇక్కడ వీడియో అనేది నేను వాళ్ళు వేసుకున్న తర్వాత ఫోటో తీయడం మర్చిపోయాను అనమాట. ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇది వేరే వాళ్ళకి కుట్టిందండి. నేను బయటవి ఏమీ కుట్టనని చెప్పాను కదా, వాళ్ళే తీసుకొచ్చి కుట్టమన్నారనమాట. సర్లే తీసుకొచ్చింది ఎందుకు వద్దాండం అనేసి నేను కుట్టాను అనమాట. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ వచ్చేటప్పటికి 15 ఇంచెస్ అని చెప్పాను కదా, అందులో అంటే 7.5 రావాలన్నమాట. కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ అనేది ఇలాగే వేయాలండి. చూడండి, ఇక్కడ కర్వ్ షేప్లో మిడిల్ చెస్ట్ అనేది ఒక 1 ఇంచ్ ఎక్కువ ఉంది కాబట్టి కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది చెక్ చేస్తున్నాను. 7.5 ఇంచులు ఆమ్ హోల్ రౌండ్ కూడా నేను బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. దాని ప్రకారంగానే రావాలన్నమాట. ఇక్కడ ఆదికి ఏమి తీసుకోలేదు, వాళ్ళ దగ్గర లాంగ్ ఫ్రాక్ లేదనమాట. బాడీ మెజర్మెంట్స్ తీసుకొని నేను స్టిచ్చింగ్ చేయడం జరిగింది. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. చెప్తున్నాను కదా, వాళ్ళు కంగారుగా వచ్చారు, ట్రైల్ వేసుకోమని వేసుకున్నారు. ఫోటో తీయడం మర్చిపోయాను అనమాట. విప్పేసిన తర్వాత గుర్తుకొచ్చింది, ఇంకా ఎక్కువసార్లు అడగడం ఎందుకని ఊరుకున్నాను. ఇక్కడ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కావాలనుకుంటే డాట్స్ వేసుకోవచ్చండి. డాట్స్ అనేది వేసుకోవచ్చు అనమాట. నేనేమి డాట్స్ వేయడం లేదు, నార్మల్గా మీకు చూపిస్తున్నాను. డాట్స్ వేసుకుంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. మళ్ళీ నేనేం డాట్స్ వేయడం లేదు. ఇక్కడ షోల్డర్ దగ్గర ఇలా మార్కింగ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ విడదీసేస్తున్నాను. విడదీసి ఫ్రంట్ వైపునేమో నెక్ డీప్ 5 ఇంచెస్ కదా, 5 ఇంచెస్ తోటి రౌండ్ నెక్కే కాబట్టి నార్మల్గా కట్ చేసుకోవచ్చు అనమాట. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి 7 ఇంచెస్ అనమాట. ఈ సైజ్ వాళ్ళకి బ్యాక్ సైడ్ 7 ఇంచెస్ అయితే సరిపోతుంది. థ్రెడ్స్ పెడతాను అనమాట, అంతకంటే ఎక్కువైతే అవసరం లేదు. చూడండి, ఇలా నెక్ డీప్ 5 ఇంచెస్, నెక్ వెడల్పు 3 ఇంచులు అనమాట. ఆమ్ హోల్ స్కేల్తో ఇలా రౌండ్ నెక్ డ్రా చేస్తాను. చాలా అంటే చాలా బాగా పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇంకో కుట్టు వేయాల్సిన అవసరమే రాలేదు. వీళ్ళకి ట్రైల్ వేసిన తర్వాతే నేను ఇచ్చానండి వాళ్ళ చేత. ఫోటో తీసుంటే చాలా బాగుంది అనిపించింది. ఇప్పుడు ఫ్రంట్ వైపు నాకు కొద్దిగా లోత్ అనేది కంపల్సరీ తీయాలన్నమాట. చూడండి, వీళ్ళకి షోల్డర్ మెజర్మెంట్ కూడా తీసుకున్నాను నేను. 15 ఇంచెస్ వచ్చింది. అయితే మనం డీప్ నెక్ పెడుతున్నాం కాబట్టి 6 ఇంచెస్ పెట్టాను అనమాట. ఫ్రంట్ వైపున చూడండి, లోతు ఇలా తీసాను అనమాట. అస్సలు ముడత అనేది రాలేదండి. నేను చెప్తున్నాను కదా, వీడియో అనేది తీసిన చిన్న క్లిప్ ఫోటో తీసినా బాగుండు. ఇచ్చేసిన తర్వాత గుర్తుకొస్తూ ఉంటాయి నాకు. ఇలాగే రెడీ అయిన తర్వాత బయటికి వెళ్ళినప్పుడు ఫోటో తీసుకోవాలన్నా సరే గుర్తురాదనమాట. ఇదండి ఫ్రంట్ బ్యాక్ ఇలా కట్ చేసేయాలి. ప్రతిదీ స్కిప్ చేయకుండా చూడండి. స్టిచ్చింగ్ కటింగ్ ఇందులోనే చెప్పాను, ఇంకా టిప్స్ కూడా ఉన్నాయన్నమాట. అంటే చేతి కుట్టు వేయాల్సిన అవసరం లేకుండా నెక్ దగ్గర స్టిఫ్గా ఉండేలా ఎలా వేయాలి, ఇవన్నీని మొత్తం వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కట్ చేశాను కదా నేను, ఆ ఫ్రంట్ నెక్ని బట్టి ఇక్కడ నెక్ షేప్ అనేది తీస్తున్నాను. అది చూడండి, క్లియర్గా మీకు తెలుస్తుంది. ఫ్రంట్ నెక్ కట్ చేశాను కదా, దాన్ని బ్యాక్ నెక్ కట్ చేసిన వైపు క్లాత్ ఉంది వేస్ట్ అవ్వకుండా ఇలా ఫ్రంట్ నెక్ పెట్టి ఇలా కట్ చేశాను అనమాట.
ఇది ఎందుకు ఫ్రంట్ నెక్ వైపున ఇక్కడ నెక్ బట్టి క్రాస్గా వేస్తాం కదా, అలా వేయాల్సిన అవసరం లేకుండా ఇలా వేయడం కోసం అనమాట. ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా అలాగే తీసుకోవాలి. మొత్తం 3 మీటర్ల లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నానండి నేను. ఇందులోనే బాడీ పార్ట్కి వేసాను అనమాట. ఇప్పుడు దీనికి మనం లైనింగ్ బాడీ పార్ట్ దగ్గర నుంచి, నడుము దగ్గర నుంచి లైనింగ్ అనేది వేస్తాం కదా, పొడవు అనేది చూస్తున్నాను అనమాట. టోటల్గా మనకి పొడవు అనేది ఇప్పుడు 36 ఇంచీలు ఉంటుందన్నమాట. నడుము దగ్గర నుంచి బాడీ పార్ట్ తీసేగా 50 ఇంచీలు అని చెప్పాను కదా, అందులోంచి 14 ఇంచీలు తీసేస్తే 36 ఇంచీలు. 36 ఇంచీలు అంటే లైనింగ్ నేను 36 ఇంచీలు కంటే ఒక 1 ఇంచ్ తక్కువ ఉండేలా తీసుకుంటే సరిపోతుంది. 35 ఇంచీలు పొడవు ఉందా లేదా చూసాను, ఇక్కడ వరకు పొడవు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కత్తిరితో కట్ చేసి ఇలా లాగేస్తున్నాను అనమాట. కట్ చేయాల్సిన అవసరం లేదు, తెలియాలండి. అటు ఇటు పట్టుకొని ఇలా లాగేస్తే అది వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా చిన్నగా కత్తిరితో కట్ చేశాను కదా నేను, పొడవు అక్కడికి సరిపోతుంది అనమాట. అయితే నడుము అనేది టోటల్గా 28 ఇంచీలు కదా, ఇది మొత్తం నడుముకి ఎంత ఉంది అనేది చూస్తున్నాను అనమాట. 28 ఇంచీలు అయితే దానికి 3 ఇంతలు ఉందండి. అంటే ఇప్పుడు 30 ఇంచెస్ అనుకోండి, 90 ఇంచెస్ ఉన్నట్టు అనమాట. అలా టోటల్గా ఇది ఎంత ఉంది, 86 ఇంచెస్ ఎంత ఉంది, సరిపోతుంది అనమాట. నడుముకి 3 ఇంతలు ఉండేలాగా నేను లైనింగ్ని కూడా ఫ్రిల్సే పెడతాను. అలాగే ఇది కట్ వర్క్ వచ్చింది కాబట్టి అడుగున క్రాస్ కట్ ఏం కాదనమాట. డ్రెస్ కూడా నేను ఫ్రిల్సే పెడతాను అనమాట. ఇప్పుడు పొడవు కోసం ఈ ముక్క అవసరం లేదు మనకి, లైనింగ్. దాన్ని ఇలా అటు ఇటు కట్ చేశాను కదా, ఇలా చేత్తో లాగేసానండి. తెలియాలి, దానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, లేదంటే మీరు కత్తిరితో కట్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు లైనింగ్ కట్ చేసేసుకున్నాం అనుకోండి, సరిపోతుందనమాట. లైనింగ్ ఎంత ఉంది అనేది చూశాను, 3 మీటర్ల కంటే కొద్దిగా ఎక్కువ ఉందిలేండి. ఇది క్రేప్ మెటీరియల్ అనమాట, లోపల వేసేది. ఇది కొద్దిగా పార్ట్ పక్కకు పెట్టేశాను. ఇప్పుడు ఈ క్లాత్ ఏంటంటే ఇంకా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే, పక్కన అవసరం లేదు. అయితే శారీ ఎంత ఉందో అంతా కూడా నేను యూజ్ చేసేస్తున్నానండి. నేను దీనికోసం ఆల్రెడీ టెక్నిక్ చెప్పాను అనమాట, ఫ్రిల్స్ ఎలా పెట్టాలనేది. ఇప్పుడు నడుము 28 ఇంచీలే కదా, శారీ అయితే చాలా ఎక్కువ ఉంది, దాన్ని వేస్ట్ చేయడం ఎందుకు, బాగా వస్తుందనమాట. అందుకనేసి ఎంత శారీ ఉందో అంతా పెట్టేస్తున్నాను. ఫస్ట్ మనకి బాడీ పార్ట్కి కావాలి కదా, అది కట్ చేసేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్కి కూడా కట్ చేసేసిన తర్వాత మిగిలిందంతా కూడా మనం పెట్టాలి. అయితే దీనికి ఒక టెక్నిక్ పాటించాలన్నమాట. మరి ఫ్రిల్స్ కరెక్ట్గా రావాలి, క్లాత్ ఎక్కువ తక్కువ అవ్వకుండా నడుముకు సరిపోయేలా రావాలంటే ఒక టెక్నిక్ ఉందన్నమాట అది. అయితే ఇక్కడ ఇది చిన్న సైజు వాళ్ళదే కాబట్టి ఇలా క్లాత్ వేస్ట్ అవ్వకుండా సరిపోతుందా లేదా అనేది చెక్ చేశాను అనమాట. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సరిపోతుందనమాట. సరే, ఇక్కడ అడ్జస్ట్ చేసేద్దాము. చిన్న వాళ్ళకి కాబట్టి సరిపోతుందండి. ఇప్పుడు 36 చెస్ట్ సైజ్ అనుకోండి, సరిపోతుంది అనమాట. మళ్ళీ అతుకులు పడతాయి. ఇలా ఎందుకంటే క్లాత్ సేవ్ అయ్యేలా చూస్తున్నాను, ఎక్కువ ఫ్రిల్స్ వస్తాయి అనమాట. లేదనుకోండి, ఇక్కడ బ్యాక్ పార్ట్ మళ్ళీ ఇంకో కొద్ది భాగంలో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఎక్కువ క్లాత్ వేస్ట్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు బ్యాక్ ఫ్రంట్ కలిపి కట్ చేసేస్తున్నాను అనమాట. ఇలా అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ ఫ్రంట్ తీసేసుకొని లైనింగ్ అటాచ్ చేసేసుకోవడమేనమాట. కరెక్ట్గా చూసుకోవాలండి, ఎందుకంటే నేను క్లాత్ అడ్జస్ట్ చేసి కుడుతున్నాను కదా, అందుకనమాట. ఇలా కట్ చేసేసి పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా నేను జస్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ కట్ చేసేస్తున్నాను. లైనింగ్ ఎలా వేయాలి, మెడ దగ్గర ఎలా వేయాలి, ఇవన్నీ టిప్స్ ఇందులోనే చెప్తానండి, వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అందుకే ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది, ఇది పక్కన పెట్టేయండి. ఇప్పుడు ఇదన్నమాట మిగిలింది. హ్యాండ్స్ కూడా కట్ చేయాలి. హ్యాండ్స్ కూడా కట్ చేసేసిన తర్వాత ఇప్పుడు మామూలుగా ఎంత ఉంది క్లాత్ అనేది చూస్తున్నాను మీకు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, నడుము 28.5 ఇంచులు అని చెప్పాను, మీకు గుర్తుగా ఉండడానికి 28 ఇంచులు కదా. ఇప్పుడు 28 ఇంచులు ఇక్కడికి కొలిచి చూడండి, 28 ఇంచులు కొలిచాను నడుము. ఇప్పుడు దాన్ని ఆ 28 ఇంచుల్ని ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాను చూడండి, ఒక ఫోల్డింగ్ చేశాను అనమాట. అలా 28 ఇంచులు ఎన్నిసార్లు 28 ఇంచులు వచ్చిందనేది చూస్తున్నాను అనమాట. 28 ఇంచులు టేప్తో కొలిచి దాన్నే పట్టుకొని ఇలా శారీని 28 ఇంచులకి కుర్చీలు పెడతాం కదా, ఆ విధంగా కొలుస్తున్నాను. లేదు మీకు ఇదంతా అర్థం అవ్వలేదనుకోండి, 28 ఇంచీలు 28 ఇంచీలు 28 ఇంచీలు అలా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళిపోయి ఎన్ని 28 ఇంచులు వచ్చిందో చూసుకోవాలన్నమాట. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇదిగోండి, ఇలా 28 ఇంచులు 5 టైమ్స్ వచ్చిందనమాట. వచ్చి ఇంకా కొద్ది క్లాత్ మిగిలింది చూడండి, ఇంకా కొద్ది క్లాత్ మిగిలిందనమాట. అయితే పొడవు అనేది చూశానండి, పొడవు అనేది టోటల్గా ఎంత రావాలి, పొడవు చెక్ చేశాను. పొడవు అనేది టోటల్గా మనకి 36 ఇంచీలు రావాలి. అడుగున కట్ వర్క్ ఉంది కాబట్టి పైన 36 ఇంచీలు వచ్చేలా చూసుకొని ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం ఉంచుకొని మిగతాది కట్ చేస్తాను. శారీ పొడవు అనమాట. ఒక చోట కట్ చేసి ఇలా లాగేసానండి, సరిపోతుంది. మనకి శారీ ఫుల్ లెంత్లోనే ఇంత అవసరం లేదనమాట. బాడీ పార్ట్ ఉంటుంది కదా, నడుము దగ్గర నుంచి మనకి టోటల్గా 36 ఇంచీలు రావాలి.
36 ఇంచీలు తీసుకొని మిగతాది కట్ చేసేసాను. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, శారీ అనేది నడుము 28 ఇంచీలు అండి. దానికి ఒక 28, 28, 28 అలా 5 సార్లు 28 కొద్ది క్లాత్ వచ్చిందనమాట. ఇప్పుడు హ్యాండ్స్కి ఆల్రెడీ కట్ చేస్తాను కదా, ఇప్పుడు ఇందులో హ్యాండ్స్ అనేది 3/4 హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ కట్ చేసేద్దామండి. హ్యాండ్స్ నార్మల్గానే కట్ చేసేస్తున్నాను. హ్యాండ్స్కి లైనింగ్ ఏమీ ఉండదనమాట. ఆమ్ హోల్ రౌండ్ ఎంత చెప్పాను, 15 ఇంచీలు కదా, అందులో 7.5 ఇంచీలు ఖర్చుకి సరిపోతుందా లేదా అనేది చెక్ చేస్తున్నాను అనమాట. ఇలా ఫోల్డింగ్ చేసినప్పుడు అయితే అంత సరిపోవడం లేదు. చాలినట్టు వేసామనుకోండి, ఇది అసలే లైనింగ్ వేయట్లేదు కాబట్టి చిరిగిపోద్ది అనమాట. ఫోల్డింగ్ వేరేలా మార్చాను, మీరు గమనించి ఉంటే మీకు తెలుస్తుంది. ఫోల్డింగ్ వేరేలా మార్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ హ్యాండ్స్ కట్ చేసేద్దాం అనమాట. ఎందుకంటే 3/4 కదా, ఫుల్ హ్యాండ్స్ కాదు. ఇలా అనమాట. క్లాత్ వేస్ట్ చేయడం లేదు, నేను ఇక్కడ అడ్జస్ట్ చేస్తున్నాను అంతే. క్లాత్ ఉన్నదనుకోండి, ఏమో ఏ నిమిషానికైనా మనము ఈ మిగిలిన క్లాత్ తోటి థ్రెడ్స్ రెడీ చేయాలి, అలాగే హ్యాంగింగ్స్ ఇవన్నీని. ఇక్కడ ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా పెట్టుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక 6.5 లేదా 7 ఇంచెస్ అలా పెడితే సరిపోతుంది. నార్మల్గానే చూపించేస్తున్నానండి. ఆమ్ హోల్ రౌండ్ 7.5 ఇంచీలు వచ్చేలా చూసుకోండి. హ్యాండ్ డౌన్ అనేది 3 ఇంచీలు అనమాట. 7.5 ఇంచీలు సరిపోయింది. ఇక్కడికి ఖర్చు ఒక 2 ఇంచీలు ఉంది కాబట్టి 2 ఇంచీలు పెట్టేశాను. మ్యాక్సిమం ఖర్చు కూడా ఎక్కువ పెట్టుకున్నా బాగోదండి, 2 ఇంచెస్ ఎనఫ్ అంతే. హ్యాండ్ పొడవు వచ్చేటప్పటికి 13 ఇంచీలు, ఒక 14 ఇంచీలకి మార్కింగ్ చేసుకోండి, సరిపోతుంది ఖర్చు కోసం అనమాట. ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేటప్పటికి 9 ఇంచీలు అనమాట. 4.5 ఇంచీల దగ్గర మార్కింగ్ చేశాను. ఇక్కడ వచ్చేటప్పటికి 5 ఇంచీల హ్యాండ్ మధ్యలో 5 ఇంచీలు ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసేయండి. టీనేజ్ పిల్లలవనే చెప్పాను కదండి, హ్యాండ్స్ అంత లావుగా ఉండవన్నమాట. టీనేజ్ పిల్లలు కాబట్టి హ్యాండ్స్ సన్నగానే ఉంటాయి కాబట్టి హ్యాండ్ ఇలా వచ్చిందనమాట. అంతేనండి. హ్యాండ్ కట్ చేసుకొని మిషన్ మీదకి వెళ్ళిన తర్వాత ఫ్రిల్స్ కరెక్ట్గా పెట్టుకోవడమే రావాలండి. ఆల్రెడీ ఓన్లీ ఫ్రిల్స్ కోసం క్లాత్ ఎంత ఉన్నా సరే నడుముకు పట్టేలా ఎలా ఫ్రిల్స్ పెట్టాలనేది నేను వీడియో చేశానండి. ఛానల్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకవేళ చూడండి ఎవరైనా చూడకపోతే. క్లియర్గా ఇలా హ్యాండ్ కట్ చేసేయండి. ఇప్పుడు కూడా మీకు చూపిస్తాను, ప్రతిదీ స్టిచ్చింగ్ కూడా చూడండి. ఎందుకంటే ఈ స్టిచ్చింగ్లో కొన్ని టెక్నిక్స్ అనేవి చెప్పాను అనమాట. ఆ టెక్నిక్స్ అనేవి చూడండి తప్పకుండా, స్కిప్ చేయకుండా. అంటే ఇప్పుడు మనం హెమ్మింగ్ వేయాలన్నా కొద్ది చిరాగ్గా ఉంటుంది కదా, అలా హెమ్మింగ్ వేయాల్సిన పని లేకుండా ఎలా నెక్ పట్టి అనేది కుట్టాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఇలా హ్యాండ్ ఓపెన్ చేయండి. హ్యాండ్ ఓపెన్ చేసిన తర్వాత ఇలా ఫ్రంట్ వైపున కొద్ది లోతు ఎక్కువే తీయండి. 3/4 ఇంచెస్ అంటే 3/4 ఇంచు లోతు తీసాను. ఇది లోతు తీసిన తర్వాత ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాలండి. గుర్తుపెట్టుకోకపోతే ఇలా కత్తిరితో కట్ చేసుకోండి, తెలియదు అనమాట. ఫ్రంట్ హ్యాండ్ బ్యాక్ హ్యాండ్ ఫ్రంట్కి వేస్తే ముడతలు వచ్చేస్తాయి కాబట్టి ఇది చిన్నగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన క్లాత్ వచ్చేటప్పటికి థ్రెడ్స్కి రెడీ చేయడానికి హ్యాంగింగ్స్కి యూజ్ అవుతుంది, పక్కన పెట్టేయండి. ఇప్పుడు మిషన్ ఎక్కేద్దాము. ఇప్పుడు నడుము దగ్గర నార్మల్గా ఫ్రిల్సే పెట్టేద్దాం అనుకున్నాను కదా, నడుము 28.5 ఇంచులు అని చెప్పాను కదండి. ఖర్చు కోసం అటు ఒక 1 ఇంచు ఇటు ఒక 1 ఇంచు వదిలి మిగతాదంతా ఫ్రిల్స్ పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇక్కడ లైనింగ్ క్లాత్ ఎంత ఉందంటే 28కి 3 ఇంతలు అనమాట. అంటే 28, 28, 28 మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు 28, 28, 28 లైనింగ్ క్లాత్ అలా ఉంది. ఇప్పుడు శారీ వచ్చేటప్పటికి 28 ఇంచీలకి 5 టైమ్స్ అనమాట. అంటే 28, 28, 28, 28 అలా కొలుచుకుంటూ వెళ్తే 5 టైమ్స్ వచ్చి ఇంకా కొద్దిగా ఎక్కువ క్లాత్ వచ్చింది, అంతా యూజ్ చేసేస్తున్నాను. 5 టైమ్స్ వచ్చింది కదా ఎక్కువ, కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే చూడండి, మార్కింగ్ ఫ్రిల్స్ పెట్టడానికి అనమాట. ఎంత క్లాత్ అయినా నడుముకు సరిపోయేలా ఎలా పెట్టాలనేది మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, చెప్తాను. ఫస్ట్ ఫ్రిల్ పెట్టిన తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి టేప్ తోటి నేను ఎంత చెప్పాను, 28 5 టైమ్స్ వచ్చింది అన్నాను. అంటే 28, 28, 28, 28, 28 5 టైమ్స్ వచ్చింది మొత్తం. దానికంటే కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి 5 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకొని 4 ఇంచెస్ దగ్గర పట్టుకొని 5 ఇంచెస్ దగ్గర 4 ఇంచెస్ దగ్గర మార్కింగ్ ఉంది కదా, ఆ 1 ఇంచ్ ఫ్రిల్ని ఇలా పట్టుకొని ఇలా పెట్టాలన్నమాట. మీకు పైకి ఫ్రిల్ ఎంత కనిపిస్తుంది, 1 ఇంచే కనిపిస్తుంది, ఓకేనా. 1 ఇంచ్ కానీ అడుగుకి క్లాత్ ఎంత క్లాత్ ఉన్నా వెళ్ళిపోద్ది అనమాట. ఇలా 1 ఇంచ్వి 28 ఫ్రిల్స్ వస్తాయి, మీకు అర్థమైందా. ఇప్పుడు కొద్ది క్లాత్ ఉంది కదా ఎక్కువ, దాన్ని కూడా ఉంచేసాను అన్నాను కదా, దాన్ని ఏం చేస్తానంటే అక్కడక్కడ 5.5 ఇంచెస్ దగ్గర ఫ్రిల్ పెడతాను అనమాట. అంటే 5.5, 4.5 సేమ్ అండి, అంతే.
ఇప్పుడు నడుము 28 ఇంచీలండి. క్లాత్ మొత్తం ఎంత ఉంది? 20 క్లాత్ని కొలిస్తే 28, 28, 28, 28, 28 అలా 5 సార్లు వచ్చింది. కొద్దిగా క్లాత్ ఎక్కువ ఉంది. ఓకే, ఇది మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఫ్రిల్స్ నేను ఏం చేస్తున్నాను, 5 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్, 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పట్టుకొని ఫ్రిల్స్ పెట్టాను అనమాట. ఫ్రిల్స్ కోసం డీటెయిల్డ్గా కావాలనుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూడండి. ఇప్పుడు నడుము దగ్గర ఫ్రిల్స్ పెట్టడం అయిపోయింది. లైనింగ్ అలాగే ఒరిజినల్ అటాచ్ చేసేయండి. అలా అటాచ్ చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఫ్రిల్స్ కదా, ఏం చేయాలంటే ఫ్రిల్స్ అడుగున ముడతలు పడిపోతాయి, అంటే లోపలికి వచ్చేస్తాయి అన్నమాట. కుట్టు వేసేటప్పుడు అది చూసుకుంటూ లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేయాలన్నమాట. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ అటాచ్ చేసేయండి. అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు బాడీ పార్ట్ అనమాట. లైనింగ్ మనము ఒరిజినల్ అనేది నార్మల్గా కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇవి జారిపోయే శారీలు అనమాట. నెక్ ఇలా పట్టుకొని మధ్యలో కుట్టు వేసాను అనమాట. అటు ఇటు జరగకుండా ఒక కుట్టు వేసాను. వేసిన తర్వాత మీకు ఇందాక ఈ క్లాత్ నెక్ పట్టిని ఎలా కట్ చేయాలో చెప్పాను కదా, ఆ నెక్ పట్టిని లైనింగ్ మీద వేసాను చూడండి. ఇలా లైనింగ్ మీద ఇలా నెక్ పట్టిని వేసాను అనమాట. స్టిఫ్గా ఉండడానికి, మీకు సింపుల్గా అయిపోవడానికి టెక్నిక్ అనేది చెప్తున్నాను. ఇప్పుడు అడుగున ఒరిజినల్ ఉంది, దాని మీద ఏమో లైనింగ్ ఉంది, దాని మీద ఏమో నెక్ పట్టి ఉంది. నెక్ పట్టి ఏమో మన నెక్ ఏ షేప్లో కట్ చేసుకున్నామో ఆ షేప్లోనే కట్ చేసాము. ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో ఉంటుంది చూడండి. మీకు ఇలా కట్ చేసుకోవాలన్నమాట. పిన్స్ పెట్టాను అటువైపు ఇటువైపు షోల్డర్స్ దగ్గర అనమాట. మధ్యలోనేమో కుట్టు వేసాను కదా, ఆ కుట్టు తర్వాత విప్పేస్తాము ఇలా అనమాట. మెడ దగ్గర స్టిఫ్గా ఉంటుందండి, మనకి చేతి కుట్టు వేయాల్సిన పని అనేది కూడా తప్పుతుందన్నమాట ఇప్పుడు నేను చూపించే టెక్నిక్ వల్ల. ఇప్పుడు ఇలా కట్ చేసేయండి. ఇలా కట్ చేసేసుకోండి కరెక్ట్గా. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిన్స్ తీసేయండి. పిన్స్ తీసేసి షోల్డర్స్ దగ్గర కూడా కుట్టు వేసేసుకోవచ్చు. అప్పుడే కాదు చెప్తాను. ఇప్పుడు మనం లైనింగ్ని అటువైపు టర్న్ చేస్తామన్నమాట. నెక్ రౌండ్ దగ్గర చిన్న చిన్నగా కత్తిరితో కట్స్ ఇచ్చి ఇప్పుడు ఈ మధ్యలో కుట్టు వేసాం కదా, ఈ కుట్టుని లాగేస్తాము. ఈ కుట్టుని లాగేసిన తర్వాత అటువైపుకి లైనింగ్ని టర్న్ చేస్తామన్నమాట. ఈ కుట్టు లాగేసి అటువైపుకి లైనింగ్ని టర్న్ చేయాలి. ఇలా టర్న్ చేసిన వెంటనే మనకి నీట్గా నెక్ అనేది తిరగదండి, లైనింగ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. మీకు చూపించడానికి అలా టర్న్ చేసాను. అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఫస్ట్ చూడండి, ఈ టెక్నిక్ చూడండి. ఇక్కడ ఏంటంటే ఇది నార్మల్ అనమాట, కుట్టచ్చు లేకపోతే వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. ఇలా కుట్టేశాను, దానివల్ల ప్రాబ్లం లేదండి. ఇలా కుట్టేశాను అనమాట. అంటే నేను నెక్ పట్టిని లైనింగ్కి అటాచ్ చేస్తాను, అది కుట్టినా కుట్టకపోయినా ప్రాబ్లం లేదండి. ఇప్పుడు మీరు బాగా గమనించండి. ఇప్పుడు లైనింగ్ని అటువైపుకి టర్న్ చేస్తాం కదా, టర్న్ చేసిన వెంటనే లైనింగ్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. లైనింగ్ మీకు ఇలా బయటకు వచ్చేస్తూ ఉంటుంది చూడండి. మీకు చూపించడం కోసమే ఇలా చూపిస్తున్నాను. ఇది లైనింగ్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట. టర్న్ చేసిన వెంటనే నీట్గా అవ్వదు, ఐరన్ చేసుకుంటూ ఉండిపోద్ది కానీ నీట్గా అవ్వదు. మనం ఐరన్ చేసుకోవాల్సిన పని లేకుండా ఏం చేయాలంటే ఇప్పుడు చూడండి, లైనింగ్ అటువైపుకి టర్న్ చేయకముందే ఈ లైనింగ్ మీద ఒక కుట్టు అనేది వేయాలన్నమాట. ఎక్కడ వేయాలి కుట్టు? ఈ ఒరిజినల్కి ఈ లైనింగ్కి మధ్యలో ఎడ్జ్లో లైనింగ్ మీద పడాలన్నమాట కుట్టు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. లైనింగ్ మీద కుట్టు పడాలి ఇలా. ఇది రౌండ్ నెక్కే కానీ రౌండ్గా ఏం తిప్పాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్గా లైనింగ్ ఒరిజినల్ సెపరేట్ చేసి లైనింగ్ మీద కుట్టు వేయాలి. ఇప్పుడు లైనింగ్ని అటువైపుకి టర్న్ చేయండి, నీట్గా టర్న్ అయిపోద్ది అనమాట ఆ కుట్టు వేసిన వెంటనే. ఇప్పుడు లైనింగ్ బయటికి రాదు. అర్థమైందండి? ఇలా అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, పై వైపున ఒరిజినల్ మీద కుట్టు వేసేయాలన్నమాట స్టిఫ్గా. అంతేనండి, నెక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. లోపలేమో నెక్ పట్టి ఉంటుంది కదా, స్టిఫ్గా ఉంటుంది అనమాట. నెక్ దగ్గర మనం లోపల చూడడానికి కూడా నీట్గా ఉంటుంది, హెమ్మింగ్ వేయాల్సిన పని ఇవేమీ ఉండదన్నమాట. ఇలా మనం నెక్ అనేది రెడీ చేసేసుకోవాలి. ఇలా పైవైపున కుట్టు వేసేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను ఏంటంటే చిన్న టెక్నిక్ చూపించాను మీకు. నెక్ పట్టి అనేది వేస్తాము, నెక్ పట్టి ఎలా కట్ చేయాలి సింపుల్గా చూపించాను. నెక్ పట్టి అటాచ్ చేసిన తర్వాత హెమ్మింగ్ వేయాల్సిన పని లేకుండా లోపల వైపున లుక్ ఎలా ఉండాలి, నీట్గా ఉండడానికి ఎలా అనేది కూడా టెక్నిక్ చూపించాను. ఇప్పుడు ఒరిజినల్ లైనింగ్ కలిపి అటాచ్ చేసుకోవాలి. లైనింగ్ అటువైపు తిప్పిన తర్వాత అటాచ్ చేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలన్నమాట. ఫ్రంట్ వైపున లోత్ అనేది తీసాం కదా, హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మాత్రం గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా జాయింట్ చేయాలి. ఇలా నీట్గా కట్ చేసేసుకోండి. ఇప్పుడు
మిగిలింది కదా హ్యాండ్స్ కట్ చేయగా క్లాత్, దానిలోనే ఇప్పుడు థ్రెడ్ రెడీ చేయడానికి ఇలా క్రాస్గా కట్ చేస్తున్నాను అనమాట. 1.5 ఇంచు ఉండేలా కట్ చేసుకోండి. ఇలా క్రాస్గా కట్ చేసిన వాటిని జాయింట్ చేసేయాలన్నమాట. ఇలా జాయింట్ చేసేయండి. జాయింట్ చేసిన తర్వాత చాలా సన్నగా కుట్టాలి. చూడండి, ఇలా సన్నగా కుట్టాలి. థ్రెడ్ కోసం ఇందులో వీడియోలో సరిగా రికార్డ్ అవ్వలేదండి. థ్రెడ్ కావాలంటే ఎలా రెడీ చేయాలి నార్మల్ క్లాత్ తోటి అనేది ఇంకొక వీడియో పెడతాను. ప్రస్తుతానికి ఇక్కడ నార్మల్గా చెప్పేస్తున్నాను. ఇలా పక్కన కుట్టిన తర్వాత సూది దారంతో ఈ చివర పెద్ద సూది ఉంటుంది కదండి, దాంతో ఈ చివరి వైపును ముడేసి ఈ సూదిని లోపల వైపుకి ఇలా అని మొత్తం బయటికి ఇలా లాగ్గానే థ్రెడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. క్లియర్గా చెప్తానులేండి. ఇదిగోండి, ఇలా సూది అనేది లోపలికి ఇలా పంపిస్తామన్నమాట. చివరి వైపున కుట్టు వేసి ఇలా కొద్దిగా పంపించి ఇలా బయట వైపున లాగుతామన్నమాట. థ్రెడ్ ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా చేసుకోవచ్చు. ఇక్కడ సూది బయటకు వచ్చేస్తుంది, కట్ చేసేస్తాము. దీనికోసం డీటెయిల్గా ఇంకొక వీడియో చేస్తానులేండి. ఇక్కడ వీడియో సరిగా రికార్డ్ అవ్వలేదన్నమాట, అది మ్యాటరు. నేను ట్రైపాడ్ చూసుకోలేదు ఇంకా. ఇలా థ్రెడ్స్ అనేవి రెడీ చేసుకున్న తర్వాత ఈక్వల్గా ఉండేలా చూసుకొని థ్రెడ్స్ ఇప్పుడు హ్యాంగింగ్స్ అనేది నార్మల్ హ్యాంగింగ్స్ రెడీ చేసేస్తున్నాను. ఇలా స్క్వేర్గా ఉండేలాగా క్లాత్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్క్వేర్గా కట్ చేశానండి. వీడియో చెప్పాను కదా సరిగా రికార్డ్ అవ్వలేదని, స్క్వేర్గా కట్ చేశాను అనమాట క్లాత్ని. ఇప్పుడు థ్రెడ్ తీసుకొని ఈ స్క్వేర్గా ఉన్నదాన్ని ఇలా ట్రయాంగిల్ షేప్లో కార్నర్స్ని పట్టుకొని ఫోల్డింగ్ చేసి, ఇదిగోండి ఇలా ఫోల్డింగ్ చేసి ఇక్కడ థ్రెడ్ పెట్టి ఈ చివరి వైపున కుట్టు వేయాలి. అంతేనండి, ఇలా కుట్టు వేయాలన్నమాట. ఇక్కడ చివరి కట్ చేసి ఇప్పుడు దీన్ని అటువైపుకి ఇలా టర్న్ చేసామనుకోండి హ్యాంగింగ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. అంతేనండి, ఇలా హ్యాంగింగ్స్ అనేది రెడీ చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ వైపున మీకు మళ్ళీ చూపిస్తున్నానండి. ఇలా నెక్ పట్టి అనేది రౌండ్ షేప్లో నెక్ ఉంటే రౌండ్ షేప్లో, స్క్వేర్ షేప్లో ఉంటే స్క్వేర్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్లో నెక్ ఉంది కదా, రౌండ్ షేప్లో నెక్ పట్టి రెడీ చేసుకున్నాను అనమాట. రెడీ చేసుకొని ఇలా లైనింగ్కి అటాచ్ చేస్తున్నాను. ఇంతకు ముందు చూపించింది ఒక పద్ధతి, ఇంకా తెలియని వాళ్ళకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ పద్ధతి చూపిస్తున్నాను అనమాట. ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసానండి నెక్ పట్టి అనేది. ఇలా లైనింగ్కి అటాచ్ చేసేసుకోవాలన్నమాట. రౌండ్ షేప్లో తీసుకున్నా పర్లేదు, లేదా క్రాస్గా అంటే క్రాస్ పీసులు జాయింట్ చేసి తీసుకున్నా పర్వాలేదు అనమాట. ఈ నెక్క పట్టిని చివరి వైపున ఫోల్డింగ్ చేసి కుట్టేశానండి. ఆల్రెడీ మీరు గమనిస్తే అర్థమవుతుంది. ఇప్పుడు లైనింగ్ తీసుకొని లైనింగ్ ఒరిజినల్ మీద పెట్టి మధ్యలో కుట్టు వేస్తున్నాను. ఎందుకంటే లైనింగ్ అనేది అటు ఇటు జరగకుండా ఒక కుట్టు అనేది వేస్తున్నాను అనమాట. ఇలా ఒక కుట్టు వేయాలి. తర్వాత ఫ్రంట్ నెక్ ఎలా కుట్టామో అదేవిధంగా బ్యాక్ సైడ్ మాత్రం థ్రెడ్స్ పెట్టాలి కదా, థ్రెడ్స్ని ఇలా లైనింగ్ అడుగు వైపున ఒరిజినల్కి లైనింగ్కి మధ్యలో థ్రెడ్ అనేది ఇలా పెట్టాలన్నమాట. చూడండి, ఇలా థ్రెడ్ పెట్టి థ్రెడ్ దగ్గర 2-3 కుట్లు ముందుకి వెనక్కి జరిపి వేసుకోవాలన్నమాట. ఇలా జరిపి ఇలా వేయాలి. ఇలా అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒరిజినల్ని ఇలా క్లాత్ని కట్ చేసి అటువైపుకి టర్న్ చేసేయాలన్నమాట. అటువైపుకి టర్న్ చేసేస్తే నెక్ అనేది రెడీ అయిపోతుంది. అయితే అటువైపుకి టర్న్ చేసినప్పుడు వెంటనే టర్న్ అవ్వదని చెప్పాను కదా, దానికి ఇలా లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలని ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అదేవిధంగా ఇక్కడ ఒక కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నీట్గా అటువైపుకి టర్న్ చేస్తారనుకోండి నెక్ అనేది మంచి షేప్లో వచ్చేస్తుంది. నెక్ దగ్గర స్టిప్గా ఉంటుంది. ఇప్పుడు నెక్ పై వైపున ఒక కుట్టు వేసేయాలండి. ఇలా వేసేయాలన్నమాట. అంతే, బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ నెక్ అనేది ఇలా రెడీ అయిపోతుందండి. ఎటువంటి నెక్ అయినా సరే ఇదే విధంగా కుట్టుకోవచ్చు. ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్కి అటాచ్ చేసేయండి శుభ్రంగా మొత్తం కూడా. థ్రెడ్స్ అనేది కావాలనుకుంటే రెడీమేడ్ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు, కానీ ఏ లాంగ్ ఫ్రాక్ కుట్టుకున్నప్పుడు ఆ థ్రెడ్ రెడీ చేసుకున్నాం అనుకోండి చూడడానికి వెనకాల లుక్ బాగుంటుంది అనమాట. టైం అయితే పడుతుంది, బట్ చూడడానికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఫ్రంట్ బ్యాక్ ఖచ్చితంగా చూసుకోండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ చూసుకొని షోల్డర్ మధ్యలో నుంచే అటాచ్ చేస్తానండి. నేను ఎప్పుడు షోల్డర్ మధ్యలో నుంచే అటాచ్ చేస్తున్నాను. సరిపోయిందా లేదా హ్యాండ్ అనేది చూస్తున్నాను. ఈ హ్యాండ్కి లైనింగ్ అనేది లేదు కదా, కాబట్టి మీరు ఏం చేయాలంటే హ్యాండ్ని అస్సలు లాక్కూడదు అనమాట. కొద్ది లూజ్గా హ్యాండ్ని పట్టుకొని వేయాలి. మీరు లాగారంటే కరెక్ట్గా ఉండదండి. బాడీ మీదకి వెళ్ళిన తర్వాత హ్యాండ్ని చూసుకొని వేయండి. ఎందుకంటే లైనింగ్ లేదు కదా, కొద్దిగా లాగినా సరే ఈ చీర లాగినట్టు వచ్చేసి హ్యాండ్ చివరి వైపున మిగిలిపోద్ది అనమాట. మీకు కుట్టినట్టే అనిపిస్తుంది. బాడీ మీద వేసుకున్న తర్వాత నీట్గా అనిపించదు అనమాట. హ్యాండ్ దగ్గర టైట్గా బిగుతుగా ఉన్నట్టు అనిపిస్తుంది. హ్యాండ్ కుట్టి పద్ధతి చాలామంది అక్కడే రాంగ్ చేస్తారు, అందుకే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక వైపు నుంచి కుట్టు వేసుకుంటూ సేమ్ ఇదే విధంగా. ఇప్పుడు బ్లౌజ్ పై వైపున ఉంది కదా, ఈ బాడీ పార్ట్ అనేది అడుగున హ్యాండ్ ఉంది. ఇప్పుడు కూడా మనం
ఈ బ్లౌజ్ని లాక్కూడదు, హ్యాండ్ని లాక్కూడదు. చాలా ఫ్రీగా హ్యాండ్ అనేది జాయింట్ చేయాలండి. ఆ హ్యాండ్ జాయింట్ చేయడం తెలియక చాలామందికి ముడతలు వస్తాయన్నమాట. ఈ జాయింట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే బ్లౌజ్ అయినా సరే హ్యాండ్ అయినా సరే చాలా నీట్గా లూజ్గా పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇంకో కుట్టు కూడా వేసేయండి. 2 కుట్లు 2 హ్యాండ్స్ అటాచ్ చేస్తాము. హ్యాండ్ చివరి వైపున ఎడ్జ్ని ఇలా కుట్టేస్తున్నాను నార్మల్గా. ఇంకేం పైపింగ్ అది ఏం వేయడం లేదు. ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టేస్తున్నాను. లైనింగ్ ఏం లేదు కదా. ఇక్కడ వరకు చాలా సింపుల్గా అయిపోద్దండి. అటాచ్ చేసేటప్పుడు ఈ బరువు అంతా పడుతుంది అనమాట. మొత్తం బరువు అంతా ఇక్కడే ముందుకు వెనక్కి అయిపోద్ది. ఇక్కడే జాగ్రత్తగా కుట్టాలి లాస్ట్లోనే. ఫస్ట్ హ్యాండ్ అంతా ఈ చివరి ఎడ్జెస్ అటాచ్ చేస్తాను. కుట్టిన తర్వాత ఎందుకు అటాచ్ చేసిన తర్వాత ఎందుకు కుడుతున్నానంటే మనకి రాంగ్ రైట్ ఇప్పుకోవాల్సిన పని ఉండదండి. ఎందుకంటే ఇది తెలియదు అనమాట. ఈ శారీస్ రాంగ్ ఇది రైట్ ఇది అనేది బాగా అబ్జర్వ్ చేస్తే. కానీ ఇప్పుడు లైనింగ్ ఒరిజినల్ ఈ ఫ్రిల్స్ దగ్గర అటాచ్ చేస్తానండి. అటాచ్ చేసిన తర్వాత అదేవిధంగా దీనికి బాడీ పార్ట్ కూడా అటాచ్ చేసేయాలన్నమాట. ఇప్పుడు చూడండి బాడీ పార్ట్ అటాచ్ చేస్తున్నాను అనమాట. ఇలా బాడీ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఎక్కువ తక్కువలు కాకుండా చూసుకోండి. బాడీ పార్ట్ కూడా కరెక్ట్గా అటాచ్ చేయాలి. ఇక్కడ ఫ్రిల్స్ ఉన్నాయి కదా, బాడీ పార్ట్ అటాచ్ చేసేటప్పుడు ఫ్రిల్స్ మీద పడిపోతాయి. ఫ్రిల్స్ అటు ఇటు వెళ్ళిపోతాయండి. మళ్ళీ కుట్టిప్పుకోవాల్సిన పని వస్తుంది అనమాట. అటాచ్ చేసేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా అటాచ్ చేయాలి. చూడండి అడుగున లైనింగ్ ఫోల్డింగ్ అయిపోతుంది. పైన ఫ్రిల్స్ కూడా అటు ఇటు వెళ్ళిపోతాయి అనమాట బరువుకి. కాబట్టి మీరు కుట్టేటప్పుడు ఏంటంటే కొద్దిగా చేతితోటి ఫ్రిల్స్ అది అటు ఇటు వెళ్ళకుండా ముందు ఆల్రెడీ ఒక కుట్టు ఉంటుంది కదా, ఆ కుట్టు దగ్గరే ఇప్పుడు కుట్టు పడేలా చూసుకోవాలన్నమాట. లేదంటే మీకు తెలియదండి, వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. చూడండి ఇక్కడ ఫ్రిల్స్ అడ్జస్ట్ చేస్తున్నాను నేను. ఫ్రిల్స్ ఒక వైపుకి వచ్చేసాయని వదిలేసారనుకోండి, తెలియకుండా అక్కడ కుట్టు పడిపోద్ది, చూడడానికి బాగోదు. మళ్ళీ విప్పాలంటే డబల్ అనమాట, టైం టేకెన్ అనమాట. ఇలా కుట్లు వేసేయాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా ఇలా అటాచ్ చేసేయండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ అటాచ్ చేసేసాను నేను. బాడీ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత సైడ్ జాయింట్లు వేయడంలో ఏంటంటే లైనింగ్ ఒరిజినల్ ఎప్పుడు కలిపి వేయకూడదు అనమాట. చాలామంది అలా వేస్తారు. అది ఎలా అనేది చూపిస్తాను. విడివిడిగా ఎలా వేయాలనేది స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ఫ్రంట్ బ్యాక్ 2 కుట్లు అనేది వేసేసుకోండి. ఒకసారి ఒక కుట్టు వేసిన తర్వాత చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. అప్పుడు రెండో కుట్టు దాని మీద స్పీడ్గా వేసేసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్స్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసి హ్యాండ్ లూజు 9 ఇంచులు చెప్పాను కదా, 4.5 ఇంచుల దగ్గరికి వచ్చిందా లేదా చూసుకోండి. హ్యాండ్ లూజ్ అనేది ఇక్కడ టైట్గా ఉండేలాగే చూసుకోండి. తర్వాత ఇక్కడ కూడా కరెక్ట్గా, ఎందుకంటే హ్యాండ్ ముందుకే వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. లైనింగ్ లేదు కదా నీట్గా, ఎందుకంటే బరువుకి లాగేస్తుంది అనమాట. లాంగ్ ఫ్రాక్ బరువుకి ఇక్కడ ఆమ్ హోల్ దగ్గర కరెక్ట్గా వచ్చేలా చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇక్కడ బాడీ పార్ట్ లూజ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసి మార్కింగ్ చేస్తున్నాను అనమాట. మార్కింగ్ చేసుకొని వేసుకున్నాం అనుకోండి కుట్టు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మిడిల్ చెస్ట్ కొద్దిగా ఎక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కరువు షేప్లో వస్తుందని చెప్పాను కదా, కరువు షేప్లోనే వచ్చిందండి. అదేవిధంగా కుట్టు వేయాలన్నమాట. ఇక్కడ నడుము దగ్గర 28.5 ఇంచులు చెప్పాను కదా, నడుము దగ్గర 28.5 ఇంచులు ఫ్రంట్ బ్యాక్ మెజర్ చేసుకోండి. ఇక్కడ నడుము వరకు సమానంగా వేసి ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ క్రిందకి లైన్గా ఒరిజినల్ లైనింగ్ కలిపి ఒక 1 ఇంచ్ క్రింద వరకు ఒరిజినల్ లైనింగ్ కలుపుతామన్నమాట. కలిపి చూడండి ఇలా కలిపి ఇప్పుడు పక్కకి ఏం చేస్తామంటే అడుగునున్న లైనింగ్ని పక్కకు తోస్తామన్నమాట. తోసి ఒరిజినల్ మాత్రం 2 కలిపి పట్టుకుంటామండి. ఇలా ఒక 1 ఇంచ్ స్ట్రైట్గా వేసిన తర్వాత ఒరిజినల్ మాత్రం కలిపి పట్టుకొని ఒరిజినల్కి కుట్టేస్తామన్నమాట. ఇలా ఒరిజినల్ అనేది కుట్టేస్తాము. లైనింగ్కి తర్వాత వేస్తాము కుట్టు అనేది. ఇలా ఒరిజినల్ కుట్టాలండి. ఒరిజినల్ ఒకవేళ ఎగుడు దిగుడు వచ్చిందనుకోండి చిన్న ఫ్రిల్స్ పెట్టచ్చు అనమాట. చిన్నగా కుర్చీ పెట్టాలి. అడుగుని ఈక్వల్గా వచ్చిందో లేదో చూసుకోవాలన్నమాట. దానివల్ల ఏం ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు హ్యాండ్ సైడ్ నుంచి ఇంకో కుట్టు వేస్తూ సేమ్ ఇదే విధంగా కుట్టాలండి. ఇదిగోండి ఇక్కడ వరకు సేమ్ పక్కకు వచ్చిన తర్వాత ఫస్ట్ మనం ఒరిజినల్ కుట్టేసాం కదా, చూడండి ఫస్ట్ మనం ఒరిజినల్ కుట్టేసామన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ నుంచి పక్కకి ఒక 1 ఇంచ్ క్రిందకి ఒరిజినల్ లైనింగ్ కలిపి కుట్టి, ఇప్పుడు ఒరిజినల్ కుట్టేసాం కదా, ఈ ఒరిజినల్ లోపలికి పెట్టి ఇప్పుడు ఈ లైనింగ్ అడుగునున్న లైనింగ్ ఒరిజినల్ మీద కుట్టు పడకుండా ఒరిజినల్ లోపలికి పెట్టేసాను చూడండి. ఒరిజినల్ లోపలికి పెట్టి ఈ లైనింగ్ మీద మాత్రమే కుట్టు పడేలా చూసుకోవాలన్నమాట. ఈ విధంగా లైనింగ్ కుట్టాలండి. ఒరిజినల్ విడిగా లైనింగ్ విడిగా అటాచ్ చేయాలన్నమాట. నేను చెప్పిన మెజర్మెంట్స్ టీనేజ్ పిల్లలకి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఈ విధంగా 2-3 కుట్లు వేసేసుకోండి. అంతేనండి, లాంగ్ ఫ్రాక్ అనేది రెడీ అయిపోయిందనమాట. ఇదిగోండి ఇలా సైడ్ జాయింట్ చేసేటప్పుడు తర్వాత ఇంకో కుట్టు అనేది ఇక్కడతో ఆపేసుకోవచ్చు. ఇలా ఆపేసుకోవచ్చు. ఇది ఇంకొక వైపున అనమాట మీకు చూపిస్తున్నాను. ఇంకొక వైపున కూడా ఇలా ఫస్ట్ లైనింగ్
కంటే ముందు ఒరిజినల్ అటాచ్ చేసేసి తర్వాత ఇంకో కుట్టు వేస్తూ సేమ్ ఇదే విధంగా అన్నమాట ఇంకొక వైపుని చూపిస్తున్నాను. ఇలా నడుము దగ్గర ఒక 1 ఇంచ్ వరకు లైనింగ్ ఒరిజినల్ కలిపి కుట్టి ఇక్కడ నుంచి ఒరిజినల్ ముందు కలిపి కుట్టేసాం కదా, ఒరిజినల్ లోపలికి పెట్టేసి ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేస్తున్నాను అన్నమాట. ఈ విధంగా కుట్టాలండి. లైనింగ్ ఒరిజినల్ అటాచ్ అనేది రెండు కలిపి వేయకూడదు అనమాట, చూడడానికి అసలు బాగోదు. వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.